ఎమ్మెల్యే గెలిస్తే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో కూర్చుంటుండే వీళ్ళు రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీ కన్నా ఎక్కువ మీ కాన్స్టిట్యూన్సీకే నిధులు ఇస్తుండే వీళ్ళు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుండే. వీళ్ళు హనుమంతనేమో వాడలలో నా ప్రజలు ముఖ్యం, నాకు మీరు గెలిపించినా గెలిపించుకోకుండా తిరుగుతుంటే మీ ఎమ్మెల్యేడా మనకు అర్థం కాలే. మీ ఎమ్మెల్యేకి ఏమైనా తిరుగుతుందా? ఏమైనా తిరుగుతుందా? అది గుర్తుపెట్టుకోండి. అంటే హనుమంతన్నకును మీ ఎమ్మెల్యేకున్న తేడా. మీతో ఎక్కువ మాట్లాడడం లేదు. మీకు హనుమంతన్నకును ఆయనకు ఎమ్మెల్యేకున్న తేడా ఏంటి? హనుమంతన్ననేమో ప్రతి వాడలో ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఆయనకు ఏసీ గదులలో మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. మీరు చేసిన తప్పిదం అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక నుండి ఈడ 3,05,000 ఓట్లు, బీసీలై బ్రాహ్మణులై 50,000 ఓట్లు, ముస్లింలై 70,000 ఓట్లు, మరి ఎస్సీలై దాదాపు ఎస్సీలు ఎన్ని ఉంటాయి ఎత్తులు? ఎస్సీ ఎస్టీ కలిపి 1,05,000 ఓట్లు. ఇవన్నీ కూడా గంప గుర్తగా రేపు రాబోయే ఎన్నికల్లో 10 ఏళ్ళు ఉంటుంది మన గవర్నమెంట్, 10 నుంచి 15 ఏళ్ళు ఉంటుంది మన గవర్నమెంట్. గంప గుర్తగా మీరందరూ మనమందరం బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక్క ఓటు, బీసీలకి ఒక్క ఓటు, ఎస్సీ ఎస్టీలకి ఒక్క ఓటు, మైనార్టీలకి వెళ్ళి బ్రాహ్మణులకి వెళ్ళి ఒక్క ఓటు పోకుండా గంప గుర్తగా అన్నాన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళా క్యాబినెట్ లో కూర్చుంటాడు. మీరు నష్టానికి కాదు. ఇవాళ మల్లికార్జున కాన్స్టిట్యూషన్ అనేది హైదరాబాదులో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దాడు అన్న. అది గుర్తుపెట్టుకోవాలని నేను మీకు చెప్తున్నా. మరి ఖచ్చితంగా ఇది బీసీ సమాజానికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రతి ఇంటింటికి బీసీ బిడ్డల ఇంటింటికి కూడా ఇది 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఘనత, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అని ఇచ్చినటువంటి ఘనత, మన హనుమంతన్న దానికి పూర్తిగా మద్దతు తెలిపాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా ఈ రిజర్వేషన్ల గురించి మీరు తీసుకెళ్ళని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ